Good morning. Welcome to Satya Online IAS Academy. This is Mahipal Reddy, Faculty of GK and Current Affairs. 2021 జనవరికి సంబంధించి కరెంట్ అఫైర్స్ లో మనం ప్రాంతీయ అంశాలు డిస్కస్ చేయబోతున్నాం. దీనిలో ఏపీ అంశాలు, తెలంగాణ అంశాలు రెండు కూడా ఉంటాయి. ప్రాంతీయ సంబంధించి హైదరాబాద్ చెందిన కరుణ గోపాల్ కి స్కోచ్ అవార్డు రావడం అండ్ ఉమాకాంత్ అనే శాస్త్రవేత్తకి బెస్ట్ సీడ్ సైంటిస్ట్ అవార్డు రావడం అండ్ రామచంద్రారెడ్డి అనే ఒక రిటైర్డ్ ఎస్యూ ప్రొఫెసర్ కి వరల్డ్ బయోటెక్ ఫుడ్ హీరో అవార్డు రావడం అండ్ తెలంగాణలో తీసుకుంటే మహిళల కోసం షీ క్యాప్ పథకాన్ని సంగారెడ్డిలో రీసెంట్ గా హరీష్ రావు ప్రారంభించారు. అండ్ తెలంగాణలోని హస్తకళల పైన ఒక మనకి పోస్టర్ కూడా రావడం జరిగింది, పోస్టల్ కవర్స్. అండ్ ఏపీ ప్రభుత్వం తీసుకున్నట్టుంటే మనకి ఇంటి వద్దకే రేషన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసింది. అండ్ ఏపీ నుంచి డాక్టర్ పద్మజకి నైటింగేల్ అవార్డ్ కూడా రావడం జరిగింది. ఇవన్నీ మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాంతీయ అంశాల్లో పర్సన్స్ గురించి డిస్కస్ చేద్దాం. వన్, డాక్టర్ పద్మజ. యాక్చువల్గా డాక్టర్ పద్మజ తిరుపతిలో ఉన్నటువంటి స్విమ్స్ కాలేజీలో, స్విమ్స్ నర్సింగ్ కాలేజ్ ఏదైతే ఉందో, స్విమ్స్ నర్సింగ్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తుంది అండ్ వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తుంది. ఈ నర్సింగ్ రంగంలో చేసిన కృషికి గాను ఇచ్చే అవార్డు ఏంటంటే ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అంటాం. ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే ఒక ఉన్నత కుటుంబానికి చెందిన మహిళ యుద్ధంలో గాయపడ్డ సైనికులకు చికిత్స చేయడం కోసం ఆమె నర్సింగ్ వృత్తిని స్వీకరించింది. దాంతో అవార్డు ఇస్తూ ఉంటారు. 2020 గాను ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అనేది డాక్టర్ పద్మజకు వచ్చింది. యాక్చువల్లీ డాక్టర్ పద్మజ బోర్న్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నెల్లూరు డిస్టిక్ లో ఉన్న చిన్న మాంబాట అనే ఒక గ్రామానికి చెందిన వ్యక్తి. డాక్టర్ పద్మజ 2020 ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు గ్రహీత. ఇదే నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి మనకు మరొకరు వార్తలో ఉన్నారు, వాళ్ళే వెన్నెలకంటి. యాక్చువల్లీ వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ మనకి 2021 జనవరి 5న గుండెపోటుతో మరణించడం జరిగింది. వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ బోర్న్ ఇన్ నెల్లూరు. తొలి రోజుల్లో ఆయన బ్యాంకర్ గా పనిచేశాడు, బ్యాంకులో ఎంప్లాయ్ గా పనిచేశాడు. కృష్ణన్ రాజు నటించినటువంటి శ్రీరామచంద్రుడి సినిమాకి ఆయన మొదటిసారి ఒక పాట రాశాడు. అలా 1986 నుంచి 2021లో చివరగా ఆయన పెంగ్విన్ అనే సినిమాకు పాటలు రాశాడు. సుమారు 2500 పైగా పాటలు రాశాడు. 2005లో ఆయనకు ఏపీ ప్రభుత్వం నంది అవార్డు కూడా వచ్చింది. అండ్ సెకండ్ ఇష్యూ ఏంటంటే ఆయన వెరీ రీసెంట్ గా ఆయన హార్ట్ స్ట్రోక్ తో, మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్ తో చనిపోవడం జరిగింది. ఆయన లిరిక్ రైటర్ గానే కాకుండా మనకి డైలాగ్ రైటర్ గా కూడా చాలా ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి. కమల్ హాసన్ దశావతారం లాంటి ప్రతిష్టాత్మక సినిమా కూడా ఆయన డైలాగ్ రైటర్ గా పనిచేశాడు. ఇదే ఏపీ ప్రభుత్వం, అంటే మనం ఏపీ ప్రభుత్వం గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, ఏపీలో ఉన్న పర్సన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏంటంటే ఇంటి వద్దకే రేషన్. ఏదైతే ప్రజలకు ఏపీ ప్రభుత్వం రేషన్ ఇస్తుందో, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ కింద దాని ప్రత్యేకమైన వాహనాల ద్వారా ఇంటికే పంపాలి అనేది దీని ఇష్యూ అన్నమాట. ప్రతి వాహనానికి 16 నుంచి 17,000 రూపాయలు ఇస్తుంది ఏపీ ప్రభుత్వం. వాళ్ళ ఒక హెల్పర్ ను పెట్టుకోవాలి, దానిలోనే వేయింగ్ మిషన్ ఉంటుంది ఒకటి. వాళ్ళు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ షాప్స్, పీడిఎస్ షాప్స్కి వెళ్ళి రేషన్ ఆ బ్యాగ్స్ తీసుకొని వెహికల్లో వేసుకొని వాళ్ళే ఒక్కొక్క కాలనీకి ప్రతి ఇంటి ముందు ఆపుతూ ప్రజలకు నుంచి వాళ్ళు తంబు తీసుకొని రేషన్ బియ్యం కానీ షుగర్ కానీ ఏవైతే అవి ఇచ్చేస్తుంటారు అనమాట. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని దేశంలోని తొలిసారిగా 2021 జనవరి 21న ఏపీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. మనకు కృష్ణా జిల్లా విజయవాడలో ఒకటేసారి 2500 వాహనాలను ఏకకాలంలో ప్రారంభించారు. ఇది ఒక దేశంలోనే రెవల్యూషన్ స్కీమ్ గా చెప్తాం. తొలి రోజుల్లో దీనిలో చిన్న చిన్న పొరపాట్లు వస్తున్నప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేస్తూ ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఇక మేజర్ గా ఏంటంటే తెలంగాణకు సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయి. అది పోస్టల్ కవర్స్. పోస్టల్ కవర్స్ మామూలుగా మన లెటర్ ఏదైనా పేపర్ లో రాసే కవర్ లో పంపుతాం కదా, దాన్ని పోస్టల్ కవర్ అంటాం. మామూలుగా తెలంగాణలో ఫేమస్ ఇష్యూస్ కనుక తీసుకుంటే
నిర్మల్ కొయ్య బొమ్మలు అండ్ గద్వాల చీరలు. గద్వాల, మహబూబ్నగర్ జిల్లా గద్వాల చీరలకు చాలా ఫేమస్. ఏపీలో ధర్మవరం, ఉప్పాడ ఎలాగో, సో ఇక్కడ కూడా. అండ్ తర్వాత చేర్యాల చిత్రాలు, చేర్యాల పెయింటింగ్స్ అనేవి చాలా ఫేమస్. అండ్ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ. సో కరీంనగర్ లో సిల్వర్ ఫిలిగ్రీ అంటే ఏంటంటే వెండిని తీగలాగా సాగదీసి సో దాంతో బొమ్మలు చేస్తూ ఉంటారు. చాలా కాస్ట్లీ, ప్రపంచంలో చాలా అరుదైన చిత్రకళ కరీంనగర్ లో ఉంది ఇది. సో ఇవన్నిటిని కూడా మనకి పోస్టల్ శాఖ కవర్ల మీద ప్రింట్ చేసింది ఈ హస్తకళల గౌరవం ఇస్తూ. అలా ఈ 4 రకాల పోస్టల్ కవర్స్ ని జనవరి 23న తమిళిసై సౌందరరాజన్ విడుదల చేయడం జరిగింది. రీసెంట్ గా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడిని కేంద్ర ప్రభుత్వం తొలగించడంతో సో ప్రస్తుతం మనకి పుదుచ్చేరిలో ఇన్ఛార్జ్ గవర్నర్ గా కొనసాగుతున్నారు తమిళిసై సౌందరరాజన్. సో రీసెంట్ గా అక్కడ ఎమ్మెల్యేల రాజీనామాతో నారాయణ స్వామి ప్రభుత్వం ఇప్పుడు కుప్పకూలడం కూడా జరిగింది. సో 2021 ఈ మార్చి ఏప్రిల్లో మనకి పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ 5 ప్రాంతాల ఎన్నికలు జరగబోతున్నాయి. వెరీ రీసెంట్ గా మనకి ఎన్నికల సంఘం దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక వెరీ రీసెంట్ గా వార్తలకు వచ్చిన వ్యక్తి బూరుగుల నరసింహారావు. నిజాం కు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు. సో దానిలో ఒకనొక పర్సన్ బూరుగుల నరసింహారావు. సో ఈయన జనవరి 18న వృద్ధాప్య సంబంధ వ్యాధులతో మరణించడం జరిగింది. సో బూరుగుల నరసింహారావు మనకు అప్పట్లో నిజాం అగెనిస్ట్ గా షోయబుల్లా ఖాన్ అనే వ్యక్తి ఇమ్రోజ్ అనే పత్రిక నడిపాడు. ఈ ఇమ్రోజ్ అనే పత్రికను షోయబుల్లా ఖాన్ నడపడంతో నిజాం వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయడంతో అప్పట్లో కాసిం రజ్వీ ఈ షోయబుల్లా ఖాన్ ను మనకు కాచిగూడలో 2 చేతులు నరికేసి చంపడం కూడా జరిగింది. సో మనకి ఆ నిజాం వ్యతిరేక పోరాటం దీని ఇష్యూ కూడా వస్తుంది. కాచిగూడ చౌరస్తా వద్ద ఆయన చంపడం జరిగింది. సో దానిలో ఈయన పత్రిక కొన్ని రోజులు పనిచేశాడు. ఇక మనకి తెలంగాణ ఏర్పడిన తర్వాత 1952లో ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూస్ అని కొన్ని వచ్చినాయి. సో అప్పుడు ఆ ముల్కీ ఉద్యమంలో కూడా, ముల్కీ అంటే నోన్ లోకల్, నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్ అని చెప్తాం. సో దానిలో కూడా ఈయన పనిచేయడం జరిగింది. అండ్ అనదర్ వన్ బలరాజ్ జోషి కమిటీ. కాళేశ్వరం ప్రాజెక్టులో బడ్జెట్ ను పెంచారు అండ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అనేక అవినీతి జరిగింది అని చెప్తూ ఈ మధ్యలో ఒక సుప్రీంకోర్టులో కేసు జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 20న ఇచ్చిన దానికి అనుగుణంగా సో మనకి ఏం చర్యలు తీసుకున్నారనే వ్యక్తి హుదాయత్ ఖాన్ అనే వ్యక్తి రీసెంట్ గా సమాచార హక్కు కింద అప్లై చేశాడు. దాని ద్వారా వచ్చిన విషయం ఏంటంటే కాళేశ్వరంలో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఒక కమిటీ కూడా వేసాం. సో ఆ కమిటీ ఇంకా నివేదిక ఇవ్వలేదు, త్వరలో నివేదిక ఇస్తుంది. దాని పేరే బలరాజ్ జోషి కమిటీ అని ఒక ఇష్యూ వచ్చింది. సో నెక్స్ట్ వన్ పి వినయ్ రెడ్డి. సో మనకు పర్సన్స్ లో మళ్ళీ వార్తల్లో ఉన్న వ్యక్తి పి వినయ్ రెడ్డి. సో పి వినయ్ రెడ్డి కరీంనగర్ జిల్లా పోతిరెడ్డిపేటకు చెందిన వ్యక్తి. పోతిరెడ్డిపేట. సో ఇతని తల్లిదండ్రులు 1970s లోని యూఎస్ లో సెటిల్ అయ్యారు. సో యుఎస్ లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన వినయ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మనకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, మనకు అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ సో 2021 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశాడు. సో మనకి 538 ఎలక్టోరల్ సీట్లున్న యుఎస్ ప్రతినిధుల సభలో మనకి డెమోక్రటిక్ పార్టీ ఏదైతే ఉందో అంటే జో బిడెన్ వర్గానికి సో 306 సీట్లు వచ్చినాయి. అండ్ ఆపోజిట్ డొనాల్డ్ ట్రంప్ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి 232 సీట్లు వచ్చినాయి. సో దీంతో 2021 జనవరిలో విజయాన్ని అమెరికా ఎన్నికల సంఘం ప్రకటించింది. సో దానికి అనుగుణంగా 2021 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశాడు. జో బిడెన్ చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణ స్వీకారం చేయించగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తో సుప్రీంకోర్టు జడ్జి సోనియా సోటోమేయర్ అనే మహిళ ప్రమాణ స్వీకారం చేయించింది. జో బిడెన్ అమెరికాకు 46వ అధ్యక్షుడు అయితే సోనియా సోటోమేయర్ సో అమెరికాకు వచ్చేసి 49వ ఉపాధ్యక్షురాలు. సో ఈ జో బిడెన్ కి అఫీషియల్ స్పీచ్ రైటర్ గా వినయ్ రెడ్డి అపాయింట్ అయ్యాడు. అంటే ఇక్కడ నుంచి అంటే ఈ 4 సంవత్సరాల కాలంలో జో బిడెన్ ఇచ్చే స్పీచెస్ కు సంబంధించి సమాచారాన్ని సేకరించి క్రోడీకరించడం ఈయన బాధ్యత అన్నమాట. సో ఇతను రాసిన అంటే అధ్యక్షుడి విధానాలకు అనుగుణంగా వీళ్ళు ఉపన్యాసాలు తయారు చేస్తారు. అంతేకాని వీళ్ళు రాసింది వాళ్ళు చదవడం అని కాదు, వాళ్ళు అవుట్లైన్స్ ఇస్తారు. ఇప్పుడు మనకు అసెంబ్లీ ఏం చేస్తుంది, చట్టం చేస్తుంది.
ఆ చట్టాన్ని క్రాస్ కాకుండా అధికారులు ఏం చేస్తారు, దానిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ రూపొందిస్తారు. అలాగే జో బిడెన్ చెప్పిన విధి విధానాలకు అనుగుణంగా ఈయన స్పీచెస్ అనేవి రాస్తారు. అలా అమెరికా అధ్యక్షుడికి అఫీషియల్ స్పీచ్ రైటర్ గా నియమించబడే వ్యక్తి ఇతను. సో ప్రారంభ ప్రమాణ స్వీకారం రోజు కూడా ఈయన ఉపన్యాసాన్ని జో బిడెన్ గారు వినిపించారు. అండ్ అనదర్ పర్సన్ మనకి అర్జుల రామచంద్రారెడ్డి. అర్జుల రామచంద్రారెడ్డి రిటైర్డ్ ప్రొఫెసర్ ఇన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ హెడ్ గా పనిచేశారు. బయోటెక్నాలజీ విభాగానికి అధిపతిగా పనిచేశారు. ఇతను బీటీ వంకాయ అంటే బీజీ అంటే బ్యాసిల్లస్ తురింజెన్సిస్ బీటీ వంకాయను రూపొందించాడు. ఈయన రూపొందించిన బీటీ వంకాయను బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వీకరించి వాళ్ళ రైతులకు సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంది. అంటే అత్యంత నాణ్యవంతమైన పంటను ఉత్పత్తి చేయడంలో ఇతని విత్తనాలు ఉపయోగపడతాయి సో అని ప్రభుత్వం భావిస్తుంది, బంగ్లాదేశ్ ప్రభుత్వం. సో ఇలా ఒక దేశం ఈయన రూపొందించిన విత్తనాలను ఆ రైతులకు రెవల్యూషనరీ స్థాయిలో పంపిణీ చేస్తుంది కాబట్టి వెరీ రీసెంట్ గా ఇతనికి వరల్డ్ బయోటెక్ ఫుడ్ హీరో అనే అవార్డును అందజేశారు. సో వరల్డ్ బయోటెక్ ఫుడ్ హీరో 2020 అవార్డు గ్రహీత అర్జుల రామచంద్రారెడ్డి. సో ఈయన జనగాం జిల్లా తరిగొప్పుల అనే గ్రామానికి చెందిన వ్యక్తి. సో ఇదే కోణంలో మనకు తెలంగాణకు చెందిన ఇంకో సైంటిస్ట్ కూడా అవార్డు వచ్చింది. సో ఆయన ఏవి ఉమాకాంత్. సో ఏవి ఉమాకాంత్ మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, దాన్ని ఐకార్ అంటారు. ఇప్పుడు మనకు తెలంగాణలో కానీ ఏపీలో కానీ దేశంలో కానీ అగ్రికల్చర్ కాలేజెస్ అగ్రికల్చర్ కోర్సు డిగ్రీల గుర్తింపు ఉండాలంటే ఐకార్ వాళ్ళు ఇవ్వాలి. మామూలుగా మనకు డిగ్రీ కోర్సులు యూజీసీ వాళ్ళు ఎలా ఇస్తారో అగ్రికల్చర్ డిగ్రీ కోర్సులకు ఐకార్ వాళ్ళు ఇస్తారు. ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ఈయనకు బెస్ట్ సీడ్ సైంటిస్ట్ అవార్డుని 2020గా అందజేశారు. మనకి 2021 జనవరి 11న హైదరాబాద్ లో సీడ్స్మెన్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది. సో దానిలో ఈయనకి అవార్డు వచ్చింది. ఇక తెలంగాణ ప్రాంతం నుంచి అవార్డు అందుకున్న ఇంకొక పర్సన్ కరుణా గోపాల్. సో కరుణా గోపాల్ స్కోచ్ ఛాలెంజర్ అవార్డు అనేది వచ్చింది. యాక్చువల్గా స్కోచ్ అనే సంస్థ మనకి 2003వ సంవత్సరంలో ఏర్పడింది. ఏ వ్యక్తి అయితే, ఏ డిపార్ట్మెంట్ అయితే, ఏ ప్రభుత్వం అయితే మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తూ ఉంటుందో వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. సో ఇది వెరీ రీసెంట్ గా కరుణా గోపాల్కి వచ్చింది. మనకు హైదరాబాద్ కేంద్రంగా ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ అనే సంస్థ నెలకొల్పి వీళ్ళు సర్వీసెస్ అందజేస్తున్నారు. సో దానికి గాను కరుణా గోపాల్కి ఆ స్కోచ్ ఛాలెంజర్ అవార్డు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ మనకి ట్రాన్స్కోట్ జెన్కో. యాక్చువల్గా గతంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఒకటే ఉండేది. చంద్రబాబు కాలంలో మనకి ట్రాన్స్కో అండ్ జెన్కో అంటే పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్, జనరేషన్ కార్పొరేషన్. ఉత్పత్తి చేసేది జెన్కో, పంపిణీ చేసే ట్రాన్స్కో. ఈ రెండింటి కూడా సీఎండీగా డాక్టర్ దేవులపల్లి ప్రభాకరరావు కొనసాగుతున్నారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ రికార్డ్ సృష్టించింది, దేశంలోనే తెలంగాణ రికార్డ్ అంటూ రీసెంట్ గా ఒక నివేదిక ఇచ్చారు. తెలంగాణలో తలసరి అంటే ఒక గృహం సంవత్సరంలో 2071 యూనిట్ల విద్యుత్తును యావరేజ్ గా తెలంగాణలో వాడుతుందని చెప్పారు. ఈ దేశంలోని రికార్డ్. దేశంలో ఏ రాష్ట్రం కూడా యావరేజ్ గా ఒక గృహానికి 2071 యూనిట్ వాడట్లేదు. ఇంత విద్యుత్ వినియోగం ఎలా పాసిబిలిటీ అయింది అంటే అట్ ద టైమ్ ఆఫ్ ద ఫార్మేషన్ 2014లో తెలంగాణ ఏర్పడ్డప్పుడు మన దగ్గర 7778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేది. మరి ఇప్పుడు 2020 జనవరి నాటికి కనుక తీసుకున్నట్టుంటే మొత్తం 16,245 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అంటే ఇక్కడ 120% ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అయింది కాబట్టి వినియోగం కూడా పెరిగింది. ఆ విధంగానే సో మనకు ఇంత విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి విద్యుత్ ఉత్పత్తిలో సెల్ఫ్ రిలయన్స్, స్వయం సమృద్ధి ఉంది కాబట్టి మనకు 2018 జనవరి 1న తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వనటువంటి విధంగా మనకి 24 గంటల విద్యుత్, అది 3 ఫేజ్ విద్యుత్ వ్యవస్థ రంగానికి అందజేస్తూ ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి తెలంగాణలో ఉన్న మరొక ఇష్యూ, ఆత్మ నిర్భర భారత్ లో తెలంగాణ టాప్ అని ఉంది. సో ఆత్మ నిర్భర భారత్ కోవిడ్-19 వలన మనకి 2020 మార్చి 25 నుంచి మే 31 దాకా నిరవధికంగా బంద్ ఉంది. సో సుమారు 365 రోజుల పాటు అన్ని రకాల వ్యవస్థలు సో కొన్ని రోజులు స్తంభించినాయి, కొద్ది రోజులు మనకి వెనుకబడిపోయినాయి. అంటే లాక్డౌన్ ఎత్తేసినప్పటికీ కూడా మనం పుంజుకోలేకపోయినాం. దాంతో ఆర్థిక వ్యవస్థను అతలకుతలమే.
దేశంలో ఉన్న అన్ని రంగాలను ఆదుకోవడం కోసం, అన్ని రంగాలను ఉత్తేజితపరచడం కోసం మనకి కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర భారత్ అనే ప్యాకేజీని అనౌన్స్ చేసింది. సో దీని అమలులో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. మనకు 1 లక్ష లోపు జనాభా కలిగిన పురపాలక సంఘాలలో మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో దేశంలో ర్యాంకింగ్స్ ఇస్తే టాప్ 10 తెలంగాణవే ఉన్నాయి అమలులో. ఇక మనకి 10 లక్షల లోపు జనాభా కలిగిన పురపాలక సంఘాలు తీసుకుంటే 1 లక్ష లోపు టాప్ 10 లో మొత్తం తెలంగాణవే ఉన్నాయి. 10 లక్షల లోపు తీసుకుంటే వరంగల్ దేశంలో ఫస్ట్ ఉంది. 40 లక్షలు తీసుకుంటే హైదరాబాద్ దేశంలో ఫస్ట్ ఉంది. సో ఇట్లా ఈ పథకం అమల్లో తెలంగాణలో మొదటి స్థానం నిలిచింది. సో ఇది మనకి 2021 జనవరికి సంబంధించిన అంశాలు. సో మరిన్ని అంశాలతో తర్వాత క్లాస్ లో చర్చిద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.